కాకినాడ నగరంలో ఫారెన్ సీసాలో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 3 టౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ సులువుగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశ్యంతో కాకినాడ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫారెన్ సీసాలో లోకల్ మద్యం నింపి విక్రయిస్తూ ప్రజలను మోసం చేసినట్లు తమ దృష్టికి రావడంతో నిఘా ఉంచి క్రైమ్ సీఐ కృష్ణ సహకారంతో లా అండ్ ఆర్డర్ సిబ్బందితో దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 46 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ జాగృతలై ఉండాలని, ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్ట వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని, ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి అలాగే ఈ అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది నియర్లీ 3 to 4 months నుంచి స్టార్ట్ చేశారు. ఇందులో సయ్యద్ సలీం బాషా అనే పర్సను అలాగే శీలం రామకృష్ణ అనే వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సయ్యద్ సలీం బాషా అనే అతను మన మార్కెట్లో ఒక గిఫ్ట్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. అతను ప్రీవియస్గా ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఇలాగే ఫారిన్ పెర్ఫ్యూమ్ బాటిల్స్ కలెక్ట్ చేసి అందులో లోకల్ పెర్ఫ్యూమ్ వేసి ఇది ఫారిన్ బాటిల్ అని చెప్పేసి ఫస్ట్ ఇనీషియల్గా చేసేవాడు. తర్వాత ఈ మధ్యకాలంలో దాని నుంచి ప్రేరేపణ పొంది ఈ యొక్క బాటిల్స్లోకి సీల్ అనేవి ప్రాపర్గా వేస్తూ వాళ్ళు ఈ మద్యం వ్యాపారం అనేది చేయడం స్టార్ట్ చేశారు. కానీ అతి త్వరలోనే వీళ్ళని మనం క్యాచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ సీల్స్ అనేవి యూజ్ చేయడం కోసం ఇటువంటి ఈ హీటర్, ఇది మన ఈ డ్రయర్ని యూజ్ చేసి ఈ సీల్స్ సంబంధించి ప్లాస్టిక్ సీల్స్ అనేది ఇతను విజయవాడ నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అవన్నీ కూడా లోతైన దర్యాప్తు జరిపి ఈ యొక్క దీంట్లో వేరే పాత్ర ఉంది, ఈ బాటిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత ఈ సీల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రాపర్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదే దర్యాప్తులో కానీ తెలియదు, ఉండొచ్చు. ఎందుకంటే బాటిల్స్ నార్మల్గా ఏం ఉంటుందంటే 5 star హోటల్స్లోనూ లేకపోతే కొన్ని విదేశీ మద్యం అమ్మకాలు జరిగే షాప్స్లోనూ కన్జంప్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయట పడేయడం లేకపోతే వీటిని వేరే వాళ్ళకి సేల్ చేయడం ఇది జరుగుతూ ఉంటుంది. దాన్ని వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. దీని మీద కంప్లైంట్ కాదు, మనమే దీని మీద ఈ ర్యాకెట్ జరుగుతుంది అనే ఒక చిన్న సమాచారం మీద మనం దీని మీద లోతైన నిఘా పెట్టడం జరిగింది, క్రైమ్ వాళ్ళు మనం కూడా. రెండో ముద్దాయికి నేర చరిత్ర ఏం లేదు, ఇతనికి సహాయపడతా ఉంటాడు. అతను మెయిన్ ముద్దాయి సయ్యద్ సలీం బాషా, రెండో ముద్దాయి ఇతను ఏదో కమిషన్ ఇస్తుందో అతనికి హెల్ప్ చేస్తూ అతని యొక్క హౌస్ని ఏదైతే ఉందో ఆ హౌస్ని దీని నిమిత్తం ఫిల్అప్ చేయడానికి అట్లకి వాడుకోవడానికి అద్దెకోవడం జరిగింది.